హలో దోస్తులు, ఈరోజు ముచ్చట ఏంటంటే మనకు 150 మందికి కుకింగ్ ఆర్డర్ వచ్చింది. వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ ఐటమ్స్ ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఇక్కడ లొకేషన్ వచ్చేసి మనకు తెల్లాపూర్లో ఆర్డర్ వచ్చింది. కాబట్టి మనం డబల్ కా మీఠా రెసిపీ ఎలా చేయాలో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. మనం 150 మందికి 6 బ్రెడ్లు తీసుకున్నాము. 6 బ్రెడ్లు మొత్తం సైడ్లో కట్ చేసుకొని నీట్గా కట్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకున్నాము. ఆయిల్లో డీప్ ఫ్రై అయిపోయిన తర్వాత లగన్ పెట్టుకొని 20 kg లగన్, 4 లీటర్ల వాటరు, 5 కిలోల షుగరు, కేసరి ఎల్లో కలరు, కొద్దిగా మరిగిన తర్వాత 1/2 kg కోవా, 6 లీటర్ల పాలు వేసుకొని కొద్దిసేపు మరిగించిన తర్వాత బ్రెడ్ ఏదైతే ఫ్రై చేసుకున్నామో అది అందులో వేసుకొని కలుపుకున్నాక ఒక 5 minutes తర్వాత ఇలాచీ పౌడర్ వేసుకున్నాం. ఇలాచీ పౌడర్ వేసుకున్నాక మంచిగా మనకు పాకం అనేది బ్రెడ్కి పట్టుకునేదాకా మీరు ఉడకనివ్వాలి. 10 minutes మళ్ళీ ఉడకనిచ్చిన తర్వాత మనకు ఒక పొంగులాగా వస్తుంది. ఆ పొంగు మొత్తం ఇంకిపోయేంత వరకు బ్రెడ్ చూసుకోవాలి. అంతలోపు మేము ఒక 1/2 kg నెయ్యి తీసుకొని అందులో వేడి చేసుకొని కాజు, బాదం, కిస్మిస్, తర్బూజ్ వేసుకొని డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాం. ఆల్మోస్ట్ డబల్ కా మీఠా అయిపోవచ్చింది. మేము ఒక సైడ్కి తీసుకొని అందులో ఈ డ్రై ఫ్రూట్స్ అయితే ఫ్రై చేసామో అందులో డబల్ కా మీఠాలో వేసుకొని మిల్క్ మేడ్ వేసుకొని వైట్ పెనీలు అందులో వేసుకొని ఫ్రూటీ వేసుకొని చెరీస్ వేసాం. ఇది ఫ్రెండ్స్ డబల్ కా మీఠా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్.